ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు వివాహాలకు హాజరైనటువంటి పరిస్థితి. హాజరవడమే కాదు, వధువులను ఆస్వాదించడమే కాదు, మరోవైపు చూసుకుంటే ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఇటు గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇటు కరీంనగర్ పట్టణంలో ఉన్నతి ఫంక్షన్ హాల్తో పాటుగా ఇటు వేములవాడ, సిరిసిల్లకు సంబంధించినటువంటి పలువురు వివాహాలకు హాజరై వధువులను ఆస్వాదించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే భీమదేవరపల్లి మండలం ముల్కనూరు వద్ద బీరు లోడ్తో వెళ్తున్నటువంటి లారీ కల్వర్టును ఢీకొని బోల్తా పడినటువంటి నేపథ్యం, అంటే డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్న నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అది ఏ కోణంలో జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీర్లకు సంబంధించిన లారీ ఒకేసారి లోడు కింద పడిందని తెలియని నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున ప్రజలు ఆ లారీ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు గన్నేరువరం వద్ద లో లెవెల్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వెళ్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇటు గన్నేరువరంలో వివాహం కావాల్సినటువంటి పెళ్లికి సంబంధించిన ఒక యువకుడు ఇటు గన్నేరువరం సంబంధించి లో లెవెల్ కల్వర్ట్ వద్దనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వివాహానికి సంబంధించినటువంటి ఈ పెళ్లి కొడుకు సంబంధించి చూసుకుంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడు గ్రామానికి సంబంధించినటువంటి ఈ యువకుడు ఇటు గన్నేరువరంలో వివాహానికి హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ పెద్ద ఎత్తున భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో లో లెవెల్ కల్వర్ట్ భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో వివాహానికి ఆలస్యమవుతున్న నేపథ్యంలో స్థానికులంతా కలిసి ఆ యొక్క పెళ్లి కొడుకుని భుజాలపై ఎక్కించుకొని వెళ్ళి వివాహాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు నెలకొంది. మొత్తం మీద అయితే ఇటు గన్నేరువరం లో లెవెల్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నీరు పారడంతో వివాహానికి కొంత ఆలస్యమైన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ఇలాంటి లో లెవెల్ కల్వర్ట్స్ను వెంటనే నిర్మించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు.